హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటంటే పూణే స్టైల్ పోహా ఎలా చేయాలనేది. సో నా ఫ్రెండ్ చేస్తుంది. సో తన స్టైల్లో పోహా ఎలా చేయాలనేది చూసేద్దాం. ఆగండి. చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో, ప్రెస్ ఐకాన్. ఇవన్నీ చేసిన తర్వాతే ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? అయిపోయిందా? అయిపోయే ఉంటుందిలేండి. సబ్స్క్రైబ్ చేశారా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిర్చి కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. అది వేసిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆనియన్స్ అనేది బాగా బ్రౌనిష్ కలర్ రావాలి. అప్పటి వరకు కూడా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అది కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అది బాగా మిక్స్ చేయండి. యాక్చువల్లీ ముందుగానే పల్లీలు యాడ్ చేసుకోవాలి, కాకపోతే మేము యాడ్ చేసుకోలేదు. ఎందుకు అనుకుంటున్నారా? మర్చిపోయాం కాబట్టి. సో పల్లీలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం బ్రౌనిష్ రావాలన్నమాట. టిల్ దెన్ కొంచెం అలానే ఆయిల్లో వేయించండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, నేను నా ఫ్రెండ్ రోజు ఫైట్ చేస్తామన్నమాట. నేనేమో గన్స్గడ్డలు అంటాను, తనేమో కందగడ్డలు అంటుంది. సో మా సైడ్ ఏంటంటే కందగడ్డలు అంటే ఆలుగడ్డ అలా మేము తీసుకుంటాం అనమాట. సో మీరేమంటారు అనేది కమెంట్ చేయండి. సో తర్వాత టర్మరిక్ కూడా యాడ్ చేసుకున్నాను. టర్మరిక్ యాడ్ చేసిన తర్వాత ముందుగా పోహా అనేది నానపెట్టుకోవాలి. అటుకులు అంటాము మనం తెలుగులో. సో ఇది ముందుగానే నానపెట్టుకోవాలి. ఎక్కువసేపు నానపెట్టద్దు, లైట్గా కొంచెం 1 మినిట్ అలానే నానపెట్టుకోండి. కడిగిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే ఎక్కువసేపు నానబెడితే ముద్దలుగా అవుతుంది. సో పోహా అనేది మనకి ఎప్పుడైనా సరే పొడి పొడిగానే ఉంటుంది. అలానే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు ఇంకా సాల్ట్ కానీ టర్మరిక్ కానీ సరిపోకపోతే కొంచెం పైన అలా యాడ్ చేసుకోండి. మనకి ఫ్లేవర్ కోసం మేము ఇక్కడ లెమన్ యాడ్ చేస్తున్నాము. లెమన్ యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో లెమన్ కూడా మేము యాడ్ చేసుకున్నాము. లెమన్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా మీకు కావాలంటే పైన చిన్నగా ఆనియన్స్ కట్ చేసి అవి కూడా పైన వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెండు మిక్స్ చేసి తింటే. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా అలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ చేయండి.